ముసలోడే గాని మహానుభావుడ్రా ఈ తాత. ఎంత బరువునైనా సరే అలుక్కున లేపవుతల వాడిస్తుండు. నాకే ఓ 10 కిలోల బగోనం వస్తందుకు పానం కింద మీద అవుతుంది. గసొంటిది గీన చూడురి ఎంత బరువున్నా సరే ఎత్తి వాడిస్తుండు. మామూలుగా అందరూ శాతగాని వయసులో కృష్ణ రామ అనుకుంటా పింఛన్ పైసల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ గీ తాతను చూడుర్రి, ఓయమ్మనే ఏం బలం ఉందే తాత నీ తాన. బండిని ఒక్కనివే గంత అలుగ్గున ఎట్లా లేపుతుండో కదా, అవి చేతుల ఐరన్ రాడ్లా. తాత గీ వయసులనే గింత బలంతోని గట్టిగుంటే వయసులున్నప్పుడు ఒక్క పారే 10 బండ్లు లేపెత్తేస్తుండే కావచ్చు. ఈయన రోజు అదే కూలి పని చేసి ఇంటిని నడుపుతుండట. గిట్లనే ఆడున్నో లెవెల్లో తాతను చూసి అవాకయ్యి, చల్ మనకే తెలిస్తే ఎట్లా, దునియా మొత్తం ఈయన బలం గురించి తెలుసుకొని ఇప్పటి పోరలు ఆదర్శం తీసుకోవాలని వీడియో తీసి సోషల్ మీడియాలో వేసిర్రు. ఇది ఇప్పుడు గిర్కలు కొట్టి అడ్డగోలుగా వైరల్ అయింది. కొందరు అయితేగా మనం తాతను చూసి అయినా నేర్చుకోవాలి, ఎంత బలంగా గట్టిగున్నాడు, వా క్యా బాత్ అని కామెంట్లు చేస్తుర్రిగా. మీరేమంటారులా తాత పనితనం గురించి? కొందరు పెండ్ల ఆల్బమ్లు చూసుకుంటా మురిసిపోతుంటారు కదా. హాగో గప్పుడు గంత అందంగా ఉంటిని, ఎన్ని సొమ్ములున్నాయి చూడొద్దునే నాకు, గీ డిజైన్ చీరలు ఇప్పుడు వస్తేనే లేవు అనుకుంటా పాత రోజులన్నీ నెమరేసుకుంటారు గది చూసి. కానీ గీళ్ళు చూడురి, అయ్యో గట్ల చేసినామా గంత పని ఆయన అనుకుంటా నవ్వుకుంటురు పెండ్లి క్యాసెట్ చూసి. మళ్ళీ గంతగానం తప్పు పని ఏం చేసిర్రు చూడురి. ఆహా, ఏమన్నావన్నారా ఒక్కొక్కరు, చిన్న పెద్ద ముసలి అందరు సల్లగా ఓ కునుకు తీయబట్టిరుగా. ఇంకా పెద్ద గమ్మత్ ఏందంటే ఆఖరికి పెండ్లి పిల్ల కూడా ఆయిల్ తీయబట్టే. నిద్ర 100 స్పీడ్లో దూసుకొస్తున్నా కూడా ఆపుకొని మరి పెండ్లి చేసుకోబట్టింది. పాపం ఏం గోసొచ్చిందమ్మా. ఇట్లనే ఇల్లు పెళ్లి రోజు గుర్తు చేసుకుందామని సీడీ పెట్టి చూసుకుంటుంటే అస్సలు కథ బయటపడ్డది. ఇది చూసి పెండ్లి పిల్ల పెళ్లి కొడుకు అనుకురు కావచ్చు. ఒరక్క ఒక్కరు కూడా మా పెళ్లి చూడలేనట్టున్నారు కదా, చల్లగా ఫ్యాన్ల కింద నిద్ర తీసిరని మస్తు నారాజు కావచ్చు. అయినా ఏం చేస్తారు పటుర్రి, బ్రహ్మముహూర్తంలో పెళ్లి పెట్టుకుంటే గిట్లనే ఉంటది కథ. ఇంట్లో ఎవరు ఏ పని చేసినా చేయకున్నా గాని కెమెరామెన్ మాత్రం ఆయన పని ఆయన చక్కగా చేసిండు. ఇక ఇది ఎప్పటికీ గుర్తుంటది అనుకుంటా నవ్వుకోబట్టిర్రు చూసినోళ్ళంతా.